శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. విభూతి అహంకారం. పరమాచార్య స్వామివారు మహారాష్ట్రలోని సతారాలో మకాం చేస్తున్నారు. చాలా మంది భక్తులు వారి దర్శనార్థమై వేచి ఉన్నారు. మహాస్వామి వారి భక్తులలో వీణా వాదన విద్వాంసుడొకడు ఉన్నారు. మహాస్వామి వారు సతారా ఆగమనం గురించి విని అతను కూడా వారిని దర్శించుకోవడానికి వచ్చాడు. మహాస్వామి వారి ముందు తన వీణా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని అతని కోరిక. కొద్దిసేపటి తరువాత ఎలాగో మహాస్వామి వారిని దర్శించుకున్నాడు. దర్శనానంతరం తన వీణ పైన ఒక కృతిని వినిపిస్తానని మహాస్వామి వారిని వేడుకొన్నాడు. స్వామివారి అనుమతితో వాయించటం మొదలుపెట్టాడు. మహాస్వామివారు సకల కళల్లోనూ సర్వశాస్త్రాల్లోనూ నిష్ణాతులన్నది జగమెరిగిన సత్యం. ఆ విద్వాంసుని వీణావాదనం చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఉన్నవారందరికీ బాగా నచ్చింది. కొద్దిసేపు అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. తరువాత మహాస్వామి వారు ఆ వీణను తీసుకొని ఒక కృతిని వాయించారు. ఆ విద్వాంసుని కంటే మహాస్వామి వారిది పరమాద్భుతంగా ఉంది. మహాస్వామి వారు ముగించిన వెంటనే ఆ విద్వాంసుడి కళ్ళు అపరాధ భావనతో వర్షించాయి. వెంటనే స్వామివారి పాదములపై పడి సాష్టాంగం చేశాడు. పదే పదే అలా సాష్టాంగం నమస్కారం చేస్తూనే ఉన్నాడు. పరమాచార్య స్వామివారు అతని వైపు చూశారు, కానీ ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తరువాత స్వామివారు లోపలికి వెళ్ళారు. జరుగుతున్న విషయం అందరూ చూస్తున్నారు, కానీ ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు. ఆ విద్వాంసుడు బయటకు వెళ్ళిపోయిన తరువాత కొంతమంది స్వామివారి భక్తులు ఏమి జరిగిందని అడిగారు. ఆ విద్వాంసుడు వారితో, నేను అహంకారంతో పెద్ద పొరపాటు చేశాను అని అన్నాడు. మహాస్వామి వారు నా అహంకారాన్ని తుడిచేశారు అని అన్నాడు. కానీ వారికేం అర్థం కాలేదు. అసలు ఏమి జరిగిందో చెప్పమన్నారు. నా పాండిత్య ప్రకర్ష చూపించుకోవాలని చాలా క్లిష్టమైన కృతిని ఒకదాన్ని వీణపైన నేను పాడాను. మధ్యలో కొన్ని స్వరాలు మరిచిపోయాను. చుట్టూ చూస్తే ఇక్కడ వీణ ఎవరికీ రాదు అని తెలిసి కొన్ని తప్పు స్వరాలు కలిపి పూర్తి చేశాను. సంగీతంలో స్వరదోషం చాలా పెద్ద తప్పు. నేను ముగించిన తరువాత పరమాచార్య స్వామి వారు ఆ వీణను అందుకొని నేను తప్పుగా నుడివిన స్వరాలని సరిగ్గా వాయించి చూపించారు అని అన్నాడు. ఇంకా అతను ఇలా చెప్పాడు, పరమాచార్య స్వామి వారు చాలా చాలా క్లిష్టమైన కృతిని ఒకదానిని వాయించారు. ఆ కైలాసనాథుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు స్తుతించిన కృతి అది. రావణ గర్వాన్ని శివుడు భంగపరిచినట్టు నా అహంకారాన్ని మహాస్వామి వారు తొలగించారు. మన పూర్వజన్మ పుణ్యఫలంగా ఈశ్వరుడు మనకు కొన్ని విభూతులను ఇస్తాడు. వాటిని ఆ భగవంతుడిచ్చిన ప్రసాదంగా భావించాలి, కానీ అవి ఉన్నందువల్ల నా అంతవాణ్ణి అని అహంకరించకూడదు. అది మనిషి వినాశన హేతువు. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.